2024-25 చూసారా అసలు డివైస్ కదలట్లేదు, కదలట్లేదు అసలే. ఏమే ఎవరు ఆయనకు ఆపోజిట్ వంగగీత గారి ఎనర్జీ ఆయన యొక్క ఫోటో తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పార్టీ గుర్తే పెట్టాను, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసము పెట్టాను. ఇక్కడ స్కానర్ ఆన్ చేసే ఉంది, ఇక్కడ మళ్ళీ అవే ఫొటోస్ ఉన్నాయి. ఏమేను ఇప్పుడు ఆల్రెడీ ఏమే ఎమ్మెల్యే, అక్కడ ఎమ్మెల్యే కదా పిఠాపురం. ఇప్పుడు 2023-24 అడుగుదాం. ఫస్ట్ ఈమె ఎమ్మెల్యేనా కాదా, మిషన్ ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మెంబర్ పిఠాపురం 2023-24, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఈమెనే పిఠాపురంలో, ఈమెనే కదా. మళ్ళీ అడుగుదాం 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25, 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. కొందరు ఏమంటారు అంటే స్కానర్ ఇట్లా పంపితే ఏమైనా అవుతుందేమంటారు. ఎట్లా పంపినా కానీ ఇది అంతే ఉంటుంది. ఇంకా చూడండి ఎనర్జీ అట్నే ఉంది. ఇట్లా పట్టినా, ఇంకా స్ట్రేట్గా పట్టినా, క్రాస్ పట్టినా, ఇట్లా పట్టినా మూసుకుంటుందా, మూసుకోవట్లేదు కదా. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఆమెనే, ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఆమెనే వస్తుంది కాబట్టి స్కానర్ క్లోజ్ కావట్లేదు. మీరు కావాలంటే పక్కకు చూడండి, ఇక పక్కకు దిగానే క్లోజ్ అవుతుంది. అంటే ఫొటోస్ మీదకి వెళ్ళి పక్కకు దిగాను. ఇక్కడ చెప్తే ఒప్పుకోదు, అది ఫోటో మీద చెప్తేనే ఒప్పుకుంటుంది. మన ఫోటో మీదకి రాగానే ఓపెన్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పిఠాపురం మెంబర్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పిఠాపురం మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25, 2023-24 అసెంబ్లీ మెంబర్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24, 2023-24 పిఠాపురం అసెంబ్లీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24, 2022-23 అసెంబ్లీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2022-23 ఓపెన్ ఉంటుంది కదా, క్లోజ్ అవుతుందా? అంటే నా లెక్కలు ఏమవుతుందంటే వంగగీత గారు గెలవచ్చు ఇక్కడ. 25-26 ఉంటారా సార్? ఇక ఈమె వారసులు నాకు తెలియదు కదా, వారసులు ఉంటారా ఇక మళ్ళీ అంత కాంట్రవర్సీకి ఎడవదు. ఎందుకంటే చంద్రబాబు గురించి చంద్రబాబు అని ఆయన ఏజ్ అయిపోయింది, ఇప్పటికీ ఆయన 70+ ఉన్నట్టు ఏజ్ అయిపోయింది. ఆయన ఎక్కువ రోజులు కూడా మనము ఏదైనా పని చేయాలంటే యంగ్ ఉండాలి. అంటే ఆరోగ్య సమస్యలు ఏజ్ అయిపోయినాక మనం తిరగలేము, ఉండలేము, చేయలేము. కొందరికి ఏముండంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, నా తర్వాత నా కొడుకు రావాలని ఒక కోరిక ఉంటుంది. రైట్, అలా ఉండొచ్చునేమో అని నేను కూడా గెస్ చేయడం జరిగింది, దాని ప్రకారం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదే అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో మా స్కానర్ ప్రకారము టీడీపీ అంటే కూటమి అధికారంలోకి వస్తుందని చూపించడం జరుగుతుంది. కూటమిలో కూడా చంద్రబాబుదే మెయిన్ కీ రోలు. అయితే ఇది నేను చేసిన ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఇది, ఎందుకంటే కొందరు అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేయొద్దు, ఎందుకంటే నేను తెలుసుకుంటే ఎట్లుంటుంది ఇది అన్నీ చూపిస్తుంది. సార్, ఆంధ్ర ఎలక్షన్స్ అయిపోయాయి, ఇప్పుడు కేంద్రంగా చూద్దాం. మరి ఈసారి ప్రైమ్ మినిస్టర్ ఎవరు కాబోతున్నారు? వరుసగా 5 మంది పోటీకి ఉన్నారు అక్కడ. నేను 5 మంది పోటీలోకి తీసుకోవాలి. ఎస్, సో మేము అనుకున్న దానికంటే 3 ఎక్స్ట్రానే ఉన్నారు అక్కడ. సో ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. సార్, మీ డివైస్ని బట్టి తెలుసుకుందాం. ఇప్పటి వరకు నాకు అసలు తెలియదు, ఎందుకంటే మేము మొత్తం ఏపీలో బిజీ అయిపోయాం. ఇది కూడా ఒక హాట్ టాపిక్. చెప్పండి మీ డివైస్ని అడిగి. ఇప్పుడు మన భారతదేశానికి ప్రధానమంత్రి ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, రేపు 4 తారీఖు నాడు కౌంటింగ్ ఉంది. అవును. అయితే ఎవరైతే అయినా దాని కొరకు మనం ఇక్కడ తీసుకోవడం అనేది మెయిన్ పెద్ద మనసులను. ఫస్ట్ మన భారతదేశ ప్రజెంట్ ఉన్న ప్రధానమంత్రిని తీసుకుంటున్నాం, నరేంద్ర మోడీ గారిని. ఈయన ఇప్పుడు ప్రజెంట్ మనకు ప్రధానమంత్రి. అవును. ఫస్ట్ ఆయనకెళ్ళి స్టార్ట్ చేద్దాం. అవును. అయితే ఈ డివైస్ స్టార్ట్ చేశాను, కట్కలు ఇవి ఏముండవు దీనికి. ఇట్లా పెడితే కూడా అసలు ఇప్పుడు ఇది ఏమి అనదు, అంటే మనము ఇలా పెడితే అసలు ఓపెనే కాదు. ఎందుకంటే మనం చెప్పే ఇక్కడ భారతదేశ ప్రధానమంత్రి రాయడం జరిగింది వీటి మీద. మనం చెప్పే ఈ నోట్లోకి వచ్చే వైబ్రేషన్కి ఇది ఇంపాక్ట్ అవుతుంది. అంటే దాన్ని ఆకలింపు చేసుకొని ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యి అసలు ఎవరు అనేది చూపించడం జరుగుతుంది. నేను దీంతో అన్ని పనులు సరి చేస్తాను. అంటే గ్రహాలను చూడడం జరుగుతుంది, స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది, మనుషుల యొక్క జాతకాలు చూడడం జరుగుతుంది. మనిషి జాతకం మొత్తం దీంతో చూసి చెప్పవచ్చు, అతనికి ఏ డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా సరే.
మొత్తం చెప్పేస్తుంది. మన శరీరంలో ఏమి ఎఫెక్ట్ ఉంది, ఏ ఆర్గాన్ ఫెయిల్ ఉందో కూడా చెప్తుంది. వావ్. అంటే దీనికి ఇచ్చే కిట్ని బట్టి పనిచేస్తుంది ఇక్కడ. అందుకే ఇక్కడ ప్రధానమంత్రి ఎనర్జీ తీసుకోవడం ఏంటంటే దీంట్లో పెట్టే ఈ కిట్టుతోటే ఇది పనిచేస్తుంది. జస్ట్ ఇది పని చేయడం కాదు. తెలియక కుదరి ఏందో ఇది ఉత్తదే డబ్బా ఇది అనుకుంటున్నాను. తెలియక వచ్చి చూస్తే తెలుస్తుంది ఏందనేది. రైట్. అయితే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఉంటే కూడా దీంతో సరి చేయడం జరుగుతుంది. నేను సరి చేస్తున్నా. అలానే దీన్ని కూడా ఒకసారి రాజకీయాల్లో వచ్చి చూడడం జరిగింది, వీళ్ళని కూడా చూడడం జరిగింది ప్రధానమంత్రి ఎవరు అనేది. అయితే దీన్ని ఇప్పుడు 2024-25 ప్రధానమంత్రి ఎవరు అనేది అడుగుదాము. లేకపోతే ఫస్ట్ ఈయన ప్రధానమంత్రి కాదా భారతదేశానికి, అసలు ఈ మిషన్ ఏం చెప్తుంది చెప్పాలి. 2024కి ప్రజెంట్ 23-24, 22-23 ఈయననే ఉంది. అసలు ఇది ఒప్పుకుంటే ఇది కరెక్ట్. భారతదేశ ప్రధానమంత్రి 2023-24 భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి 2023-24 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 చూడండి. 2023-24 భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరంటే స్కానర్ ఓపెన్ అయింది. అంటే ప్రజెంట్ మోడీ గారే 2023-24 ప్రధానమంత్రి. 2022-23 ప్రధానమంత్రి భారతదేశానికి, 2022-23 భారతదేశ ప్రధానమంత్రి, 2022-23 భారతదేశ ప్రధానమంత్రి. అంటే ఇది ఓపెన్ అయింది. ఇప్పుడు దీన్ని 24-25కి అడుగుదాం. ఇలానే ఓపెన్ ఉంటే ఆయనే ఉంటాడు. 2024-25 భారతదేశ ప్రధానమంత్రి, 2024-25 భారతదేశ ప్రధానమంత్రి. నేను ఏమనకముందే క్లోజ్ అవుతుంది. నేను ఏమనట్లేదు, అదే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 2023-24 భారతదేశ ప్రధానమంత్రి, 2023-24 భారతదేశ ప్రధానమంత్రి, 2023-24 భారతదేశ ప్రధానమంత్రి. నేను ఇంత దూరం పెడతా. ఇక ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. 2022-23 2022-2023 భారతదేశ ప్రధానమంత్రి, 2022-2023 భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారే ఉన్నారు. 2023-24 భారతదేశ ప్రధానమంత్రి, 2023-24 భారతదేశ ప్రధానమంత్రి, 2023-24 భారతదేశ ప్రధానమంత్రి, 2024-25 భారతదేశ ప్రధానమంత్రి, 2024-25 భారతదేశ ప్రధానమంత్రి, 2024-25 భారతదేశ ప్రధానమంత్రి, 2024-25 భారతదేశ ప్రధానమంత్రి. అంటే క్లోజ్ అయ్యింది. ఇక్కడ మా చేతులు చూసుకోవచ్చు, కట్టం అన్నీ చూసుకోవచ్చు. మీరు అందరూ చుట్టూ కెమెరాలు పెట్టి చూసుకోవచ్చు. అంటే ఈ డివైజ్ నేను 2024-25 అడిగితే మోడీ గారిని ప్రధానమంత్రిగా ఒప్పుకోవట్లేదు. ఎవరైతారో చూడాలి. ఇప్పటివరకు మనకు తెలిసిన కాడికి భారతదేశంలో 10 ఏళ్ళ కన్నా ఎక్కువ బీజేపీ గవర్నమెంట్లో కూడా పదవి ఎవరు చేయనీయలేదు. అది కూడా ఏజ్ 70 దాటితే ఆ పదవిలో ఉండడానికి వాళ్ళ యొక్క రూల్స్ కూడా ఒప్పుకోవు. అట్లా కూడా పక్కకి పెట్టవచ్చు కదా. గెలిచినాక ఆయన వర్షంతో అందరికి వెళ్ళవచ్చు. గెలిచినాక ఆయనకి ఏజ్ ఎక్కువైపోయింది కాబట్టి అలా రూల్స్ ప్రకారం పక్కకు ఉండొచ్చు, తప్పుకోవచ్చు కదా. అలా ప్రధానమంత్రిని ఒప్పుకోవట్లేదు మోడీ గారిని. ఆ తర్వాత సెకండ్ స్థానం ఎవరు? అమిత్ షా భారతదేశానికి. ఇప్పుడు బీజేపీలో ఈయన కావచ్చు ప్రధానమంత్రి అని నేను అనుకోవడం. అమిత్ షా గారి యొక్క ఎనర్జీ తీసుకోవడం జరిగింది. భారతదేశ ప్రధానమంత్రి 2024-25 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 అసలు నా డివైస్ కదలట్లేదు. అమిత్ షా గారిని పెడితే కదలట్లేదు. అంటే ఈయన కూడా ప్రధానమంత్రి పోటీలో లేనాడు. ఇంకెవరు ఉన్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళలో మనము రాహుల్ గాంధీని తీసుకుందాం. ఇది ఎల్లో కలర్ ఉన్నది రాహుల్ గాంధీ. ఆయన యొక్క ఎనర్జీ పెట్టినా ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీకి నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆయన ఎంపీ గెలవడమే గొప్ప అని చెప్పా. ఎక్కడైతే ప్రచారం చేస్తారో అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓడిపోతాడు. ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తేనే గెలుస్తారు. కావాల్సి మీరు చెక్ చేసుకోండి ఎవరైనా సరే. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈయన ఒక్కడే వచ్చి ప్రచారం చేస్తే ఆ క్యాండిడేట్ ఖచ్చితంగా ఓడిపోతాడు. అంటే ఆయన ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఫలితాన్ని బ్యాడ్ తెప్పిస్తుంది. అంటే తన మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మనం ఏ పని చేసినా మన మీద నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనం చేసే పనులు బ్యాడ్ అవుతాయి, తప్పు ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీని తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్లో మెయిన్ కీ రోల్. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఒకళ్ళ
ఇండియా కూటమి వస్తే కాంగ్రెస్కి వెళ్ళి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. రైట్. ఆయన అడుగుతాం మన మిషన్ మన స్కానర్ తోటి నా డివైస్ ఏమంటుంది భారతదేశ ప్రధానమంత్రి 2024-25 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 భారతదేశ ప్రధానమంత్రి 2024-2025 సంవత్సరం భారతదేశ ప్రధానమంత్రి 2024-2025 సంవత్సరం భారతదేశ ప్రధానమంత్రి 2024-2025 సంవత్సరం భారతదేశ ప్రధానమంత్రి 2024 సంవత్సరం 2025 సంవత్సరం భారతదేశ ప్రధానమంత్రి 2024-2025 సంవత్సరం భారతదేశ ప్రధానమంత్రి 2024-2025 సంవత్సరం. రాహుల్ గాంధీని కూడా ఒప్పుకోవట్లేదు. అంటే రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కాడు. మరి ఇంకెవరు ఉన్నారు సార్ అయ్యేది? ఆ తర్వాత స్థానం ఎవరు? ప్రియాంక గాంధీ. నా లెక్కల ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కన్నా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఈమె ఎక్కడ ప్రచారం చేసినా అక్కడ క్యాండిడేట్ గెలిచాడు నేను చూసిన కాడి. ఇప్పుడు ప్రియాంక గాంధీని తీసుకోవడం జరిగింది కాంగ్రెస్కి వెళ్ళి. భారతదేశ ప్రధానమంత్రి 2024-25 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 ప్రియాంక గాంధీ కూడా ప్రధానమంత్రి పోటీలో లేనాటే. ఇక నా ఎక్స్పెరిమెంట్ ప్రకారం మిగిలింది ఎవరు? కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే గారు. ఖర్గే ఉన్నాడు ఇక్కడ. ఖర్గే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఇండియా కూటమి వచ్చి కాంగ్రెస్ మెజార్టీ వస్తే ఈయనకి ఇచ్చే అవకాశం మన్మోహన్ సింగ్ అప్పుడు ఆయనకి ఇచ్చినట్టు ఈయన చేసే ఛాన్స్. రాహుల్ గాంధీ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా సార్? అవును, ఆయనకు అవకాశం లేదు. కాడు, ఆయన ప్రధానమంత్రి కాడు. జాతక ప్రకారం అండి, నా ప్రకారం ఆ డివైస్ ప్రకారం కాడు. ఆయనకు అవకాశం ఇచ్చినా మిగతా వాళ్ళు ఉండనియరు, కోర్టులోకి వెళ్ళి తప్పిస్తారు. ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తేనే కొన్ని రోజులకే తప్పుకున్నాను నాకు వద్దని. అట్లా అంటే నెగిటివ్ ఎనర్జీలు ఉన్న వాళ్ళకు అవకాశం వచ్చినా యూజ్ చేసుకోరు. ఎందుకంటే చాలా ఆలోచన రాదు, ఉండలేరు, దానికి న్యాయం చేయలేరు కానీ తప్పుకుంటారు పక్క. ఇప్పుడు ఇది ఎవరు? ఖర్గే, కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఇప్పుడు అవకాశం ఆయనకు రాదు కదా, ప్రెసిడెంట్ అన్నప్పుడు అన్నీ ఉంటాయి అవకాశాలు. ఇప్పుడు ఖర్గే గారి వల్ల తీసుకోవడం జరిగింది. భారతదేశ ప్రధానమంత్రి 2024-25 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 భారతదేశ ప్రధానమంత్రి 2024-25. మళ్ళీ ఉల్టా అడుగుదాం. 2023-24 భారతదేశ ప్రధాని, 2023-24 భారతదేశ ప్రధాని, 2023-24 భారతదేశ ప్రధానమంత్రి. ఆయన కాడుగా క్లోజ్ అయ్యి. అవునా? నేను ఏడా కట్టలు తిప్పట్లేదు, ఏమనట్లేదు, జస్ట్ నేను నా నోటి వాయిస్. భారతదేశ ప్రధానమంత్రి 2024-25 భారతదేశ ప్రధానమంత్రి 2024-25 భారతదేశ ప్రధానమంత్రి 2024-25 భారతదేశ ప్రధానమంత్రి 2024-25 2024-25. ఈయన 3 సంవత్సరాల పదవిలో ఉంటారు. 28-29 ఒక్కసారి ప్లీజ్ అది కూడా తీర్చేస్తే. ఎట్లా అంటే నేను ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది, అడ్వాన్స్కి వెళ్ళిపోయి అది చూద్దామని. ఈయన ఎన్ని సంవత్సరాలు అంటారు. జస్ట్ ఏంది, ఈయన పార్టీకి అనుకున్న ప్రెసిడెంట్, ఈయనకు కూడా వయసు ఎక్కువ రోజులు చేయొచ్చు చేయకపోవచ్చు. కొంత ఏజ్ వచ్చినాక సహకరించదు శరీరం ఉండాలంటే. భారతదేశ ప్రధానమంత్రి 2024-25 భారతదేశ ప్రధానమంత్రి 2024-25 భారతదేశ ప్రధానమంత్రి 2024-25 భారతదేశ ప్రధానమంత్రి 2024-25 ఖర్గే గారికి నా స్కానరు ఒప్పుకుంటుంది. ఇక్కడ 2024-25 భారతదేశ ప్రధాన 2024-25 భారతదేశ ప్రధానమంత్రి ఇక్కడ పెట్టుకుంటే మూసుకపోతుంది.